రేపు వచ్చే నెల డిసెంబర్ 5, 6, 7, 8 తారీఖుల్లో రోజ్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిషన్ ఉంది. దానికి మేము ఇక్కడ కేసినేని చిన్ని గారిని ఇన్వైట్ చేయడానికని వచ్చాము. అట్లాగే చెన్నుపాటి ఉషారాణి గారిని, బావకుమార్ గారిని అందరిని ఇన్వైట్ చేశాము. ఇది మేము విఎంసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కొలాబరేషన్తో, హార్టికల్చర్ కొలాబరేషన్తో చేస్తున్నాము ఈ ప్రోగ్రాము. ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. కొంతమంది వేలాది మంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఇందులో మొక్కలకు సంబంధించిన ఎరువులు, సేంద్రియ వ్యవసాయం గురించి, తర్వాత విత్తనాలు, పండ్ల విత్తనాలు, అన్ని రకాల విత్తనాలు, వాటికి పెట్టుకోవడానికి కుండీలు రకరకాలుగా చేస్తున్నాము. మాకు ఎవ్రీ ఇయర్ కలెక్టర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మన కమిషనర్ గారు, అందరూ మేయర్ గారు, తర్వాత అర్బన్ గ్రీనరీ వాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు అందరూ కొలాబరేషన్తో అందరూ సహకారంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ఇయర్ కూడా మేము ఈ 5, 6, 7, 8 తారీఖుల్లో విజయవాడలో ఇది కండక్ట్ చేస్తున్నాం. దీనికి ప్రెసిడెంట్ నా పేరు ఉషారాణి, దీనికి నేను ఇప్పుడు ప్రెసిడెంట్. సో దీన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలి. పర్యావరణ పరిరక్షణ, క్లీన్ అండ్ గ్రీన్ కింద మన సిటీని డెవలప్ చేద్దామని మేము ఈ ప్రోగ్రామ్స్లో ఉన్నాము. దీంట్లో దాదాపు 175 మెంబర్స్ లేడీస్, హౌస్ వైఫ్స్ అందరూ వచ్చి వాలంటరీగా చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ని. మేము ఇదేమీ ఫైనాన్షియల్గా కమర్షియల్ ఇది కాదు. ఎవ్రీ ఇయర్ మేము ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం దీనికి. ఇది 2016 నుంచి చేస్తున్నాం. ఇది 8వ సంవత్సరం అండి. ఇది రోజ్ షో. సో అదండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు లక్ష్మి అండి. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ నేను. ఈ అన్ని స్టేట్స్ నుంచి వస్తారండి. నర్సరీ మేళా అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సేల్ అండి. అన్ని స్టేట్స్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. నగరవాసులందరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఇండియాలో ఎక్కడెక్కడి నుంచి ఏ నర్సరీస్ వస్తున్నారో మా కన్వీనర్ పద్మప్రియ గారు చెప్తారండి. ఈ ఎగ్జిబిషన్లో మేము నర్సరీ వాళ్ళు పార్టిసిపేషన్ కాకుండా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా ఎగ్జిబిషన్ పెడతామండి. వాళ్ళు కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ ఇందులో పెట్టుకొని అమ్ముకుంటారు. ఇవి కాకుండా మేము పిల్లలకి కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తాము ఎన్విరాన్మెంట్ మీద. 4 రోజులు 4 రకాల ప్రోగ్రాంలు ఉంటాయండి. ఒకరోజు వెజిటబుల్ కార్వింగ్ అని, ఒకరోజు చెట్లు దాని ప్రాముఖ్యత వాటి మీద కానీ, ఓ రోజు ఎలక్యూషన్ కాంపిటీషన్ ఈ ఎన్విరాన్మెంట్ మీదే, ప్లాస్టిక్ వద్దు, పొల్యూషన్ వద్దు అనే టాపిక్స్ లాంటివి ఇస్తూ ఉంటాము. వాటి మీద అన్ని స్కూల్స్కి కూడా మేము ప్యాంప్లెట్స్ పంచి పెడతాము. అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి మేము గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటాము. ఈ రకంగా పిల్లల యొక్క పార్టిసిపేషను, పెద్దలు అందరూ. నర్సరీస్ ఎక్కడెక్కడి నుంచి అంటే మనకు ఇప్పుడు ఢిల్లీ నుంచి సౌమిక్ దాస్ గారని ఆయన ఫేమస్ ఆయన బాన్సాయ్ ఆర్టిస్ట్. ఆయనే ఈసారి ఫస్ట్ టైం నన్ను రిక్వెస్ట్ చేసి, నేను ఒక బాన్సాయ్ మెంబర్ని కూడా, ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయనే వస్తున్నారు. ఆయన వచ్చి ఆయన స్టాల్ పెడతారు. బాన్సాయ్ పాట్స్, మొక్కలు అన్నీ కూడా ఆయన ప్రదర్శిస్తున్నారు. డార్జిలింగ్ నుంచి ఎక్స్క్లూజివ్ సక్కలెంట్స్ ఇవన్నీ కూడా డార్జిలింగ్ నుంచి ఒక ఆయన వస్తున్నారు. ఇంకొకళ్ళు జైపూర్ నుంచి స్టోన్ ఆర్ట్ అని, ఆయన స్టోన్ తోటి ఆర్ట్గా తయారు చేస్తారు. మన ఫ్రేమ్స్లో పెట్టుకునేట్టుగా మనం పెయింటింగ్ చేస్తే ఆయన స్టోన్ పీసెస్తో చేస్తారు. ఇట్స్ వెరీ ఎక్స్క్లూజివ్. ఆయన్ని ఇన్వైట్ చేసాం ఈసారి, వారు వస్తున్నారు. అట్లా కొత్త ప్రతి సంవత్సరం ఇంట్రడ్యూస్ చేస్తా. ఎక్కడెక్కడ ఏం స్పెషాలిటీలు ఉన్నాయో అవి ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ రకంగా మన నగర ప్రజలు ఏ రాష్ట్రాల నుంచి ఇంపార్టెంట్ ఉండేవి అన్నీ కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకునేట్టుగా మనం అవకాశం ఇస్తాం. థ్యాంక్ యూ.